ఇందాకే కుసుమ కుమార్ గారు అనేక విషయాలు చెప్పారు. నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, పలానా కేజీఎఫ్కి వెళ్తున్నాను అని అనగానే, కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది కదండి అన్నారు. నేను సినిమాలు చూడనమ్మా, కేజీఎఫ్ ఏమిటి అంటే, అదేనండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా కదా అంటే, ఇంచుమించుగా అలాంటి దానికే వెళ్తున్నానమ్మా అన్న. ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు. ఏం లేదండి, భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి యొక్క కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే, నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు, అతనిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడంలా. ఎందుకంటే అంతకుముందు ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు రాత్రిపూట వింటూ ఉండేదాన్ని. చాలామంది మిత్రులతో కూడా అన్నాను, ఇది అతిశయోక్తి కాదు. ఈ మధ్యన ఆ ప్రసంగాల కంటే కూడా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను. నాన్న, ఇది నేను అతిశయోక్తి కాదు, అభినందనలు, ప్రేమాశీస్సులు. ఎందుకంటే ఒక పేపర్ చూడకుండా ఎక్కడెక్కడో అంశాలను తాను గుర్తుపెట్టుకుంటూ మాట్లాడే తీరు, స్పాంటేనియస్గా ప్రెస్ వాళ్ళు అడిగేటప్పుడు తను సమాధానాలు చెప్పేటటువంటి వైనం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ముచ్చటని కలిగించింది. అటువంటి రేవంత్ రెడ్డి గారు, వారి పక్కనే సోదరులు కోమటిరెడ్డి గారు ఇత్యాదులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఇవాళ మనది ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషనే కాదు. కమ్మ అనేటటువంటిది ఒకే ఒక్క ముక్కలో నేను ముగిస్తాను. ఇది కులం కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక యూనివర్సిటీ. కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడుకలో తొలగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు. అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలివి తక్కువతనంతో ఒక ద్వేషాన్ని పెంచి కమ్మోడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు. ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక బెర్త్ మీద కూర్చుని ఒక ఆయన, ఏవండి మీది ఏ వారం అండి, 8వ వారమా మీరు అన్నారు. నాకు అర్థం కాల, వారానికి 7 రోజులే కదమ్మా, 8వ వారం ఎక్కడ ఉన్నది అంటే, అదేనండి కమ్మవారం అండి అంటారు కదా, అదా మీరు అన్నాడు. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాను. అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టెలో ఉన్న అందరికీ పంచిపెడుతూ ఉన్నారు కదా, ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఏమి నేర్పించారు? ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా ఉండండిరా, పోటీ పడే స్థితి నుండి ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా, కులాలతో కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా, మతాల కోసం దెబ్బలాడుకోకుండా ఆ మతాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఏ మతమైన చివరికి సనాతన ధర్మంలోనే విలీనమవుతుందనే సత్యాన్ని గ్రహించి వర్తించండి రాని మన పూర్వీకులు చెప్పారు. ఎప్పటి నుంచి ఇది? ఆనాడు ఇలాగే అందరూ కొట్టుకుంటూ ఉంటే 13వ శతాబ్దంలో ప్రోలయ కాపాయ నాయకులు, ఇప్పుడు ప్రోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ప్రోలయ నాయకుడి మీద పేరు మీదనే వచ్చింది. అది కూడా మనందరం కూడా అడుగుదాం చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి అని మన అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రోలయ కాపాయ నాయకులే కనుక లేకపోతే దక్షిణాపథాన్ని తురుష్కుల వశమైపోయి ఉండేది. అన్ని వర్గాల ప్రజలని కలగలుపుకుని రైతులైనటువంటి ప్రోలయ కాపాయ నాయకులు మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అదే గ్రామం ముసునూరు. ఆ ముసునూరు నాయకుల వంశస్థురాలిగా గర్వపడుతూ ఈ రోజున మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి మనం అటువంటి గొప్ప గొప్ప నాయకులకి డిఎన్ఏ నుంచి వచ్చాం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పరిపాలించి తెల్లవాళ్లను కూడా గడగడలాడించి ఆఖరికి కృష్ణానది వారు పెట్టిన అన్నదానాలతో కృష్ణానది అంతా కూడా నెయ్యి పేరుకుపోయి నల్లని నీళ్ళంతా తెల్లగా మారిపోయిన చరిత్రలు మనం చదువుకున్నాం. అటువంటి వాళ్ళ యొక్క డిఎన్ఏ మనలో ఉన్నది. కాబట్టి ఆత్మీయ సోదర బంధువులారా, మీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఒక్కటే, ఎవరికి వారుగా విడిపోకండి. మన డిఎన్ఏ గొప్పతనాన్ని